నువ్వంటే మావయ్యకి చాలా ఇష్టమమ్మా. ఎందుకింత మంచి మావయ్యని వదిలి వెళ్ళిపోయావు? అంతా నా తలరాతమ్మా, నా దురదృష్టం తల్లి. ఒక చిన్న అపార్థం ఈ అన్నయ్యని, అన్నయ్య ప్రేమని కాదనుకుని వెళ్ళిపోయేలా చేసింది. కనీసం దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదమ్మా. నన్నొక దుర్మార్గుళ్లాగా చూస్తూనే వెళ్ళిపోయింది. లేదు మావయ్య, ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు మీ మీద అపార్థం ఉండొచ్చు, తర్వాత తెలుసుకుని ఉంటుంది. తెలుసుకుంటే ఈ అన్నయ్య దగ్గరికి రావాలి కదమ్మా. ఏ తప్పు చేయకుండానే ఇంత పెద్ద శిక్ష విధించాలా? లేదు మావయ్య, ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మీ తప్పలేదని అమ్మ తెలుసుకుంది. దానికి నిదర్శనం ఎప్పటికైనా మీ దగ్గరికే చేరాలని మీ పేరున్న కాగితం నాకు ఇవ్వటం. మరైతే అప్పుడే నా దగ్గరకు వచ్చేయాల్సింది కదమ్మా. ఏమో, రావాలనుకున్నా రానివ్వకుండా ఏ పరిస్థితులు అడ్డుపడ్డాయో. లేకపోతే ఎంతో ప్రేమించిన అన్నయ్యని, కన్నబిడ్డని వదిలేసుంటుందా? అసలు ఎక్కడికి వెళ్ళిందమ్మా? తెలీదు మావయ్య, తెలుసుకునేంత వయసు కాదు, ఆ ఊహ లేదు. అనాథాశ్రమం నిర్వాహకులు చెప్పేదాన్ని బట్టి తెలుసుకున్నదే. ఎప్పుడు నన్నెత్తుకొని దిగులుగా కూర్చునేదట, ఎవరితోనూ అసలు మాట్లాడేదే కాదట. అలా ఒకరోజు వాళ్ళకి నన్ను అప్పగించి, ఒక పని మీద వెళ్తున్నాను, పూర్తి చేసుకుని వచ్చేస్తాను, ఒకవేళ రాకపోతే ఇక్కడ నా పాపను అప్పగించండి అని కాగితం పైన మీ పేరు రాసిచ్చి వెళ్ళిపోయిందంట. అంతే. ఆ రోజు నుంచి అమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఇక్కడికొచ్చాక తెలిసింది మావయ్య, నాతో పాటు అమ్మ కోసం ఇంకో ప్రాణం కూడా తప్పిస్తుందని. నువ్వైనా వచ్చేయాల్సింది కదమ్మా. ఇక్కడ ఇంత ప్రేమ ఉంటుందని ఊహించలేకపోయాను మావయ్య. అలా అమ్మ కొద్ది రోజులు రాకపోయేసరికి మీ దగ్గరికి ఆశ్రమం వాళ్ళు చేర్చేద్దామనుకున్నారట. కానీ నేనే, అమ్మ వస్తుంది కదా, వచ్చేసరికి నేను లేకపోతే ఏడుస్తుంది అని అక్కడే ఉండిపోయాను. అయితే వస్తుందా తల్లి? రావాలి మావయ్య. అమ్మ ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటుందనే నా నమ్మకం. తప్పకుండా వస్తుంది. నేను అదే నమ్మకంతో ఎదురు చూస్తున్నానమ్మా. మన అదృష్టం ఎలా ఉందో, ఈ బాధ ఇంకెన్నాళ్ళు రాసిపెట్టుందో. కూర్చోమ్మా. కూర్చోండి. కూర్చోమ్మా, రా. అమ్మా వైదేహి, నువ్వెళ్ళా బంగాళదుంప వేపుడు, రసం అవన్నీ పట్రామ్మా. వైదేహి, వాటిని వడ్డించమ్మా. కౌసల్య, నేను వడ్డిస్తాను. వైదేహి, అది టివ్వమ్మా. తీసుకుని మావయ్య. ఇప్పటి వరకు ఒక అనాథే అనుకుంటే ఇంకో అనాథ ఓవర్ యాక్షన్ మొదలైంది. అయినా చెల్లెలి కూతురు వస్తేనే ఇంత హడావిడి చేస్తున్నారే, నిజంగా చెల్లెలొస్తే ఇంకెంత హడావిడి చేస్తారో. రైస్ ఇవ్వమ్మా. చాలు. తినమ్మా. सहनावतु सहनौ भुनत्तु सह वीर्यं
विद्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः అయ్యో భోజనం చేయకుండా అలా చూస్తున్నారేంటి? నా ప్రేయర్ వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఇబ్బందే ఉందమ్మా, ముచ్చటేసింది. మీ అనాథ శరణాలయంలో అంటే ఏ పూట భోజనం ఉంటుందో లేదో తెలీదు కాబట్టి అన్నం దొరకగానే దేవుణ్ణి ప్రార్థిస్తారు. కానీ నీకిక్కడ అవసరం లేదు. ఏది ఎంత కావాలంటే అంత. రోజంతా తిన్నా అడిగేవాళ్లు లేరు. ఆకలేసినప్పుడు దేవుణ్ణి మొక్కుకొని కడుపు నిండిందని మర్చిపోవడం తప్పు కదండి. ఇంత ఆస్తి డబ్బు ఉన్నా 3 పూటలా 5 వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే అది ఆ దేవుడి చలవే. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి. అదేం లేదమ్మా, ఇక్కడ నీకు నచ్చినట్టు ఉండొచ్చు. నీ అలవాట్లు ఏవీ మానుకోవాల్సిన అవసరం లేదు. సరే గాని ఇక్కడ నీకెలా ఉందమ్మా? అంతా సౌకర్యంగానే ఉంది కదా? ఎవరిని ఏం అడుగుతున్నారు అత్తయ్యా? ఆవిడేమన్నా అమెరికా నుంచి వచ్చిందా? అనాథాశ్రమం నుంచే కదా. అక్కడ ఒక్క గదిలో ఎంతమంది ఉంటారో, పడుకోవడానికి కింద చాప కూడా ఉంటుందో లేదో. అలాంటిది ఈ ఇంద్రభవనానికి తెచ్చి సౌకర్యంగా ఉందా అని అడిగితే పాపం ఎలా ఉంటుంది? సౌకర్యంగా ఉండటం అంటే సదుపాయంగా ఉండటం కాదక్కా. చుట్టూ ఉండే మనుషులు, పరిస్థితులు, వాళ్ళాడే మాటలు అన్నీ సౌకర్యంగా ఉన్నాయా లేదా అని అత్తయ్య గారి ఉద్దేశం. బాగా చెప్పావమ్మా. అవునులే అత్తయ్య గారు. ఒక అనాథ గురించి ఇంకొక అనాథ అర్థం చేసుకున్నట్టు నేను అర్థం చేసుకోలేను కదా. ఊర్మిళ, ఏం మాట్లాడుతున్నావు? నా చెల్లెలి కూతురు అనాథ కాదు. అయ్యో మావయ్య గారు, ఇప్పుడు అనాథ అనట్లేదు. మీలాంటి మేనమాముండగా ఎవరైనా అనాథ ఎలా అవుతారు? అంతకు ముందు అనాథాశ్రమంలో ఉండేది కదా, అది చెప్తున్నాను అంతే. నువ్వేం చెప్పక్కర్లేదు, నోరు మూసుకొని భోంచేయి చాలు. ఇక్కడ ఒక్కొక్క మనుషులు ఒక్కొక్క రకం, కానీ అందరూ మంచివాళ్లే. ఎవరి మాట పట్టించుకోక ముందు అన్నం తిను. ఏమండి, ఆ. మీరు కూడా కూర్చోండి. అలాగే. వైదేహి, మావయ్య గారు కొట్టించమ్మా. శ్రవంతి, నువ్వేం చదువుకున్నావు? అంటే రోడ్డు మీద కలిసినప్పటి నుంచి గమనిస్తున్నా, వేదాంతం బాగా మాట్లాడుతున్నావు. ఫిలాసఫీలో డిగ్రీ ఏమైనా చేసావా? లేదండి. అండి ఏంటమ్మా, బావా అని పిలు. మీ చిన్న బావ, మీ పెద్ద బావ, మీ అక్కలు. ఇది నీ కుటుంబం. సరే అత్తయ్య. చిన్న బావా,
పెద్ద బాబు గారు, పిలుస్తానత్తయ్య. నా బంగారు తల్లి. అలా వరసలు పెట్టి పిలిస్తేనే అందం బంధం. సరే అత్తయ్య. చిన్నబాబు గారు, ఏం చదివానని అడిగారు కదా, ఫిలాసఫీ కాదు, మామూలు డిగ్రీని. అయినా వేదాంతం మాట్లాడడానికి పుస్తకాలు చదవాలా? జీవితం నేర్పించే పాఠాలు సరిపోవు? నిజమే, జీవితానికి మించిన గురువు ఎవరున్నారు? పాఠాలు గుణపాఠాలు అన్నీ నేర్పిస్తుంది. కాకపోతే కొంతమందికి ముందు, కొంతమందికి వెనక. ఈయనొకడు అవకాశం దొరికితే చాలు నా మీద సెటైర్లు వేయడానికి రెడీగా ఉంటాడు. హలో, అనాథాశ్రమం. నువ్వు నిజంగానే అనాథాశ్రమం నుంచి వచ్చావా? అదేంటండి అలా అడుగుతున్నారు? మావయ్య గారు ఏదో చెల్లెలి కూతురు అని ఆ మాయలో ఉన్నారు గాని నాకు మాత్రం డౌట్గానే ఉంది. ఎక్కడ దొరికిపోతానోనని ప్రతి క్షణం జాగ్రత్త పడుతూ మాట్లాడుతూ ఏదో మేనేజ్ చెయ్యాలని చూస్తున్నావనిపిస్తోంది తప్ప నువ్వు మా మావయ్య గారి అసలు మేనకోడల్వని నాకనిపించట్లేదు. నేనిక్కడికి రావటం మీకు ఇష్టం ఉన్నట్టు లేదు. నాకే కాదు, ఇక్కడ సగం మందికి నువ్వు రావడం ఇష్టం లేదు. లేకపోతే నువ్వు రాగానే మా మేనకోడలొచ్చింది అని నిన్ను నెత్తిన పెట్టుకొని మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేస్తే మేం కూడా సిగ్గు లేకుండా నువ్వొచ్చావని పండగ చేసుకుంటావనుకున్నావా? అయినా ఇన్నాళ్ళు అనాథాశ్రమంలో పెరిగావు కదా, ఇప్పుడు నీకు అంతస్తులు కావాల్సొచ్చాయా? ఏంటి అటూ ఇటూ చూస్తున్నావు? ఎవరైనా వస్తారేమో చెప్దామనా? నువ్వెవ్వరికైనా చెప్పుకో, ఇక్కడ ఎవ్వరికీ భయపడేదే లేదు. వాళ్ళనేది వాళ్ళంటారు, అయినా నేననేది నేనంటూనే ఉంటాను. ఫైనల్గా నేను చెప్పేదేంటంటే, నువ్వు యాక్టింగ్ చేస్తుంటే వెంటనే వెళ్ళిపో. ఎందుకంటే నిజం బయటపడితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు నిజంగానే మేనకోడలివే అయినా అప్పుడు కూడా పోవడమే మంచిది. ఎందుకంటే రాను రాను ఇక్కడ కంటే అనాథాశ్రమమే బెటర్ అని నువ్వు ఫీల్ అయ్యే రోజొస్తుంది. అర్థమైందా? ఏమైంది? ఏమవుతుంది? నువ్వు అనాథలా పెరిగావని బాధపడద్దు. ఇక్కడ ఇంకో అనాథుంది, ఇది కూడా ఒక రకంగా అనాథ శరణాలయమే అని చెప్తున్నాను. నిజమైన అనాథ అంటే ఏంటో నీకు తెలీదక్కా. తెలిసే రోజు రాకూడదని కోరుకుంటున్నాను. పద శ్రవంతి. నిద్రపోయిందా? ఏవండి,
శ్రవంతి శ్రవంతినా? అవును, నా మరదలు. పాపం కొత్త ప్లేస్ కదా, సరిగ్గా నిద్ర పడుతుందో లేదో, పైగా భోజనాల దగ్గర వదిన గొడవ, సరిగ్గా అన్నం కూడా తినలేదు. పెళ్ళై ఇన్ని రోజులైంది. పెళ్ళాన్ని ఇంతవరకు తిన్నావా పడుకున్నావా అని అడిగింది లేదు, కానీ మరదలొచ్చి ఒక్క పూట కూడా కాలేదు. అప్పుడే ఎన్ని ఆరాలు తీస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? పడుకోవాలా? పడుకో. ఇంకేం పని? తినడం, పడుకోవడం, అంతే కదా. అంతకు మించి తమకి ఇంకేం పని ఉంటుంది? మామూలుగా అయితే ఇంట్లో బామ్మ లేని దానికి చాపేసి కింద పడుకోబెట్టుండేవాణ్ణి. కానీ బామ్మ మాట మీద గౌరవంతో మంచం మీద పడుకోనిస్తున్నా. పడుకో పడుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయి. అక్కడ మరదలకేమో అంత మంచి పరుపు వేస్తే సౌకర్యంగా ఉందా అని అడిగి నాకు నేల మీద చాప వేసి పడుకోమంటానంటారా? చెప్తా, మీ సంగతి చెప్తానుండండి. ఏవండి? ఏంటి? ఏవండి? ఏంటి? ఇక్కడ చూడండి. సరిగ్గా చూడండి. సరే చూశాను, చెప్పు. అది 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 ఇది అని ఏం కావాలో స్ట్రైట్ గా చెప్పు. ఆ ఆ ఇటు చూడండి. సరే చూస్తున్నా, చెప్పు. పడుకోవచ్చు కదా. సీరియస్ పనిలో ఉన్నా డిస్టర్బ్ చేయొద్దు. ఏంటో అంత సీరియస్ పని? అయినా ఆఫీస్ పని ఈ టైంలో చేయరు కదా. ఆఫీస్ పని కాదు, పర్సనల్ పని. ఏంటో అంత పర్సనల్ పని. శ్రవంతి ఉంది కదా, నా మరదలు. ఉంది. అయితే
తనకి ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నా. ఫేస్బుక్కా? ఫేస్బుక్ అని ఫేస్ అలా పెట్టావేంటి? ఆ? ఓ అయ్యయ్యో, నీకు ఫేస్బుక్ అంటే తెలియదు కదా?